బట్ ఎక్స్క్లూజివ్గా యూనివర్సిటీ వాళ్ళకి పిలుపునివ్వాలి అండ్ వాళ్ళకి వచ్చే లాభాలు ఏంటి అంటే మీరు ఏమంటారు? నిజంగా అయితే యూనివర్సిటీ వాళ్ళు ఈరోజు సోషల్ బ్రాండింగ్ అనే పేరుతో కావచ్చు, లేకపోతే ఇతర రకాల ప్లాట్ఫామ్స్తో కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళ ఉద్దేశం ఒకటే, స్టూడెంట్స్ యొక్క మైండ్లోకి వెళ్ళాలి, విద్యావేత్తల యొక్క మైండ్లోకి వెళ్ళాలి, కన్సల్టెంట్స్ని సమీకరించుకోవాలి అని ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్తో వాళ్ళు అమౌంట్ ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ చాలా చిన్న మొత్తంతో దాదాపు నిజంగా చెప్పాలంటే వాళ్ళు పెట్టేటువంటి ఖర్చులో అది ఇంకా 0.1 అంతకన్నా లెస్ అయ్యే అవకాశం ఉంటే ఉపయోగించవచ్చు తప్ప, తక్కువ బడ్జెట్తో ఒక 1 రూఫ్ కింద ఒక 100 యూనివర్సిటీస్ మనకు వస్తున్నప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే, ఏ పర్పస్తో మీరు సోషల్ మీడియాలో కోట్లు ఖర్చు పెడుతున్నారో, ఏ పర్పస్తో మీరు అక్కడక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నారో, ఏ పర్పస్తో మీరు ఏజెంట్లని విద్యార్థుల సమీకరణ కోసం అనేక రకాల మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉపయోగిస్తున్నారో, వాటికన్నా కూడా ఇది బలమైన ప్లాట్ఫామ్ కాబట్టి వచ్చిన ఒక మంచి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి అనే తపన నాకన్నా ఏజెంట్ల కన్నా కూడా విద్యాసంస్థలకు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే విద్యాసంస్థ ఒక్కసారి ఆ ఎక్స్పోకి వచ్చి ఒక స్టాల్లో వాళ్ళు కూర్చునడం వల్ల 1000 మంది నీ విద్యాసంస్థని చెక్ చేసినప్పుడు చూసినప్పుడు వాళ్ళు కూడా మీ వైపు అట్రాక్ట్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి మల్టిపుల్ అడ్వాంటేజ్తో మీరు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కాస్త పక్కన పెట్టి ఈవెంట్ని ఉపయోగించుకుంటే అది మీకు అడ్వాంటేజ్ అని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా విద్యాసంస్థలకు సలహా ఇవ్వదలుచుకున్నాను.